నమస్కారం అండి. మన జీవితంలో మనల్ని ఏదిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అనేక రకాల ఆలోచనలు ప్రతి క్షణం కూడా మనల్ని ఇబ్బంది పెట్టడమే. రాత్రి నిద్రపోతున్నప్పుడు, పగలు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఈ ఆలోచనలు ప్రతి క్షణం కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ మానసికమైన ఆందోళనకి మనం గురయ్యే విధంగా చేస్తున్నాయి. అయితే ఈ యొక్క సమస్య నుండి బయటపడేందుకు మనకు మార్గం లేదా అంటే గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సమస్యకి అద్భుతమైన పరిష్కారాన్ని చూపించడం జరిగింది. ఒకానొక రోజు గౌతమ బుద్ధుడు తన యొక్క శిష్యులతో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం చేస్తున్నప్పుడు తనకి దాహం వేసి తన యొక్క ప్రియ శిష్యుడైన ఆనందుడిని పిలిచి దగ్గరలో ఉన్న నదీ ప్రాంతానికి చేరుకొని నీటిని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఆనందుడు నీటిని తీసుకొచ్చేందుకు ఆ యొక్క నదీ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే అంతకు ముందు ఆ యొక్క నదిలో నుండి వెళ్ళిన వెడ్ల బండి వల్ల ఆ నీరు పూర్తిగా బురదతో రకరకాల ఆకులతో మిలినమై ఉంది. ఆ యొక్క దృశ్యాన్ని చూసిన ఆనందుడు గౌతమ బుద్ధుడి వద్దకు రావడం జరిగింది. అక్కడున్న నీరు పూర్తిగా మలినంగా మారిపోయిందని గౌతమ బుద్ధుడికి ఆనందుడు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క గౌతమ బుద్ధుడు ఆ యొక్క ఆనందుడిని మరలా నదీ ప్రాంతానికి పంపించడం జరిగింది. మరలా వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క నీరు అలా బురదగా ఉండడం జరిగింది. అయితే మరలా ఆనందుడు గౌతమ బుద్ధుడి వద్దకు రావడం జరిగింది. మరలా గౌతమ బుద్ధుడు మూడోసారి ఆ యొక్క ఆనందుడిని నదీ ప్రాంతానికి పంపించడం జరిగింది. అయితే ఈసారి ఆనందుడు ఆశ్చర్యానికి గురవడం జరిగింది. ఎందుకంటే నీరు అప్పటిదాకా మలినంగా కనిపించింది కాస్త పూర్తిగా స్వచ్ఛమైన వాటర్లా తేటగా కనిపించడం జరిగింది. ఆ యొక్క నీటిని ఆనందుడు గౌతమ బుద్ధుడి వద్దకి తీసుకుని రావడం జరిగింది. ఆనందుడు అక్కడ జరిగిన విషయాన్ని గౌతమ బుద్ధుడికి వివరించడం జరిగింది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాడంటే, నీ యొక్క మనసులో రకరకాల ఆలోచనలతో ప్రతి క్షణం కూడా నీవు వేదనకి గురవుతున్నావు. ఇందువల్ల నీవు ఆ యొక్క ఆలోచనల్ని ప్రతి క్షణం కూడా పట్టించుకోవడం వల్ల ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచనల్ని నీవు నావి కావు అని నువ్వు వదిలివేస్తావో నెమ్మదిగా ఆలోచనలు నీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతుంటాయి. ఉదాహరణకు నీవు మొదట్లో ఈ యొక్క నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ నీరు అనుకోకుండా బురదగా మారింది. అదే నీకు కొంత సమయం వేచి ఉండడం వల్ల బురద నీటి అడుగు భాగాన్ని చేరుకుని నీరు స్వచ్ఛగా మారింది. అదేవిధంగా నీకు వస్తున్న ఆలోచనలు కూడా నీవు వదిలివేయడం వల్ల నీ మనసు ప్రశాంతంగా స్వచ్ఛగా మారడం జరుగుతుంది. కాబట్టి నీవు వస్తున్న అనేక రకాల ఆలోచనల్ని బలవంతంగా ఆప్ చేసే ప్రయత్నం చేయకు. చేసినట్లయితే నీవు బురద నీటిని చేతితో క్లీన్ చేసే ప్రయత్నం చేసేగలది ఆ బురద నీరు మరింతగా ఎక్కువ అవుతుందే కానీ నీరు శుభ్రంగా మారదు. అలాగే నీవు ఈ యొక్క ఆలోచనల్ని బలవంతంగా ఆప్ చేసే ప్రయత్నం చేసేగలది ఆలోచనలు నీలో ఎక్కువగా మారుతాయి తప్ప అవి తక్కువగా మారేందుకు అవకాశం ఉండదు. ఒక్కసారి మనం ఆకాశాన్ని గమనించినట్లయితే మేఘాలు ఆకాశంలోకి వస్తూ ఉంటాయి, మరలా పోతూ ఉంటాయి. ఆకాశం ఏ విధంగా అయితే సాక్షిభూతంగా ఆ యొక్క మేఘాలను చూస్తుందో అదే విధంగా నీ మనసులో వస్తున్న ఆలోచనలను నీవు సాక్షిభూతంగా చూసినట్లయితే, పట్టించుకోకుండా నువ్వు వదిలివేసినట్లయితే ఆ వచ్చిన ఆలోచనలు వచ్చినట్లుగానే మేఘాలు ఏ విధంగా వెళ్ళిపోయాయో అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా నీ మనస్సు ప్రశాంతంగా మారడం జరుగుతుంది అనే విషయాన్ని గౌతమ బుద్ధుడు తన యొక్క శిష్యుడైన ఆనందుడికి వివరించడం జరిగింది. కాబట్టి సాధకులారా, మీరు మీ జీవితంలో మీకు వస్తున్న ఆలోచనల గురించి మీరు ఏం చేస్తున్నారు, ఆ ఆలోచనలు మీరు ఏ విధంగా పట్టించుకుంటున్నారు అనే విషయాన్ని మీకు మీరుగానే క్వశ్చన్ వేసుకోండి. ఒక్క క్షణం గమనించండి. వస్తున్న ప్రతి ఒక్క ఆలోచనని మీరు బలంగా పట్టించుకుంటున్నారు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నాకే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వారు నన్ను ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, నేను ఎందుకు ఈ సమస్యలో పూర్తిగా మునిగిపోయాను అంటూ మీకు వస్తున్న రకరకాల విషయాల్ని వీడు పదే పట్టించుకుంటూ ఆలోచిస్తూ వాటిలో వీడు మిళితం అయిపోవడం వల్ల ఆలోచనలు పూర్తిగా మిమ్మల్ని చుట్టుముట్టడం జరిగింది. మిమ్మల్ని గమనించినట్లయితే మీరు స్థిరంగా ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు, మీ చుట్టూ ఎవరు లేనట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ యొక్క మనసులో రకరకాల ఆలోచనలతో మీ చుట్టూ కూడా ఒక రకమైన గోడని కట్టేసుకుంటూ మీరు ఏ పని చేయలేక అక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి మీరు మొదటగా మీకు వస్తున్న ఆలోచనలను విడిచిపెట్టేయండి. పూర్తిగా సాక్షిభూతంగా మీరు చూసినట్లయితే
తక్షణమే ఆలోచనల నుండి బయటపడతారు. అలాగే మీరు మీ యొక్క శ్వాసని గమనించినట్లయితే ఆ శ్వాస ఎప్పుడైతే మీలో నెమ్మదిస్తుందో ఆటోమేటిక్గా మీలో వస్తున్న ఆలోచనల యొక్క స్థాయి కూడా పూర్తిగా తగ్గి మీ యొక్క మనస్సు ప్రశాంతవంతంగా మారుతుంది. కాబట్టి సాధకులారా, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ముందుకెళ్తున్నారు అనే విషయాన్ని గమనించండి. జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మీరు చేయవలసింది అనవసరమైన విషయాన్ని పట్టించుకోవడం కాదు, దేన్ని అయితే మీరు చేయాలో దాన్ని చేయడం. అంతేగాని అవసరం లేని దాంట్లో మీరు అనవసరంగా కలుగజేసుకుని అవసరం లేని విషయాన్ని పెద్ద పెద్ద ఆలోచిస్తూ మీ మైండ్ని మీరు ఇబ్బంది పెట్టవద్దు. తద్వారా మీ జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతారు. మీరు ఒక్కసారి గమనించినట్లయితే అతిగా ఆలోచనలు చేసేవారు అందరూ కూడా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చుంటారు, లేక ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా కూడా అతిగా ఆలోచించేవారే. ఎవరైతే ఏదో ఒక పని చేస్తూ ఉంటారో వారికి ఆలోచనల యొక్క స్థాయి చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే వారు చేస్తున్న పనిపైనే మనసును కేంద్రీకృతం చేస్తారు. అలా కాకుండా ఆలోచన మీద కేంద్రీకృతం చేయడం వల్ల వారు ఆ యొక్క పనిని చేయలేరు. అందుకనే వారు ఏదో ఒక పనిని చేస్తూ ఉండడం వల్ల వారిని ఏదైతే ఆలోచన డిస్టర్బ్ చేస్తుందో ఆ ఆలోచన ఆ కొంత సమయం కాస్త వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా దూరం అవుతుంది. అలా మీ యొక్క జీవితంలో మీరు ఒంటరిగా ఉండే సమయాన్ని ఎక్కువ గడపకండి. ఏదైనా పని చేస్తూ ఉండండి, మీకు నచ్చిన పని చేస్తూ ఉండండి. లేకపోతే మీరు ఏ పని చేయడం వల్ల డెవలప్ అవుతారనుకుంటున్నారో దాన్నైనా చేస్తూ ఉండండి. తద్వారా చాలా ఆలోచనలు మీ నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మీ మనసు ఆ కొంత సమయం అయినా సరే ప్రశాంతంగా మారుతుంది. మీరు మిగిలిన సమయం ఏం చేయాలి, మీ శ్వాసని గమనించండి. మీలో ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయనేది అబ్జర్వ్ చేయండి. తద్వారా ఓ గురువు ద్వారా ఒక సాధన తీసుకొని ఆయన చెప్తున్న మార్గంలో ప్రయాణం చేయండి. తద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. నా వద్దకు చాలామంది సాధకులు రావడం జరిగింది. వారందరూ కూడా ఎదుర్కొనే సమస్య ఆలోచనే. ఆ ఆలోచన ఎలా ఎదుర్కోవాలి, ఆలోచన నుండి బయటపడాలంటే వారి జీవితంలో వారు ఎటువంటి మార్పులను తీసి తెచ్చుకోవాలి, వారి యొక్క మైండ్ సెట్ని ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని వారికి వివరంగా వివరిస్తూ వారిలో వస్తున్న ఆలోచనలు పూర్తిగా ఆప్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు నేను అందిస్తున్న క్రియాయోగం ద్వారా. ఓకేనండి, మీకు ఆలోచనల వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు రకరకాల విషయాలు తెలుసుకోవాలనుకున్న కామెంట్ చేయవచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.